గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. గురుకుల టీజీటీ పీజీటీ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే జేఎల్ డిఎల్ ప్రిన్సిపల్ కొరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కొరకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయడానికి మనతో పాటు ఎంలీ అకాడమీ డైరెక్టర్ మోజస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. సో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, అందరికీ తెలుసు. టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ జూలైలో ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్కి? సో దాదాపుగా ఒక 5 years తర్వాత దాదాపుగా 7,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా 31st మేలో నిర్వహించారు. అయితే రాష్ట్రంలో దాదాపుగా ఒక 60,000 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఉత్తీర్ణత కానున్నారు. సో ఈ సమయంలో కేవలం ఒక 35 days అంటే 350 గంటలు, రోజుకు 10 గంటల చొప్పున చదవడం కానీ కోచింగ్ కానీ తీసుకోవడం జరిగితే తక్కువ టైంలో అభ్యర్థులు క్రికెట్ భాషలో చెప్పాలంటే ఒక 20-20 మ్యాచ్ మాదిరి ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే గురుకులలో పీజీటీ టీజీటీ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. రైట్. అంటే పెడగాజీ సబ్జెక్ట్ కూడా మీరు ప్రొఫెసర్ మీరు, అంటే సో ఎలా ఉంటుంది అసలు పెడగాలజీ సబ్జెక్ట్ అంటే ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి? సో గతంలో ఈ టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి విద్యాశాఖ నిర్వహించేవారు. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఇందులో నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎలిమినేషన్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. మెయిన్స్లో 300 మార్క్స్కు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో 150 మార్క్స్ పెడగాజీ, 150 మార్క్స్ అంటే 6th to ఇంటర్ స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ముద్రించిన టెక్స్ట్ బుక్స్లో నీ కంటెంట్ అడగడం జరుగుతుంది. ఇందులో మీరు అడిగినట్లు పెడగాజీ అనేటువంటిది ఒక సాంకేతిక పదం, కొత్త పదం, బీఎడ్ చేసిన అభ్యర్థులకు మాత్రమే పరిచయమైనటువంటి పదం. 150 మార్కుల పేపర్ ఇది, ఉద్యోగాన్ని నిర్ణయించేటువంటి పేపర్ ఇది. సో పెడగాజీ అంటే మామూలు భాషలో సైన్స్ ఆఫ్ టీచింగ్. గతంలో బోధన ఒక కళ, కానీ ప్రస్తుతం బోధన ఒక శాస్త్రం. మిగతా సబ్జెక్ట్స్ మాదిరి ఒక సైన్సెస్ మాదిరి బోధన కూడా ఒక సైన్స్గా తీసుకోవడం జరిగింది. ఈ పెడగాజీ అనేటువంటి పదం పైడస్, ఎగో అనే 2 గ్రీక్ పదాల నుంచి రావడం జరిగింది. సో పైడస్ అంటే చైల్డ్, ఎగో అంటే టు లీడ్. సో లీడింగ్ ద చైల్డ్. ఎటమలాజికల్ మీనింగ్ ఆఫ్ పెడగాజీ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్. సో కంటెంట్ అంతా కూడా అలాగే ఉంది, ఎలా బోధించాలి కంటెంట్ అని చెప్పేటువంటి ఒక శాస్త్రం. గతంలో టీచర్స్ ఆర్ బాన్ అంటే బోధన ఒక కళాకారుడు టీచర్, కానీ ఈనాడు ఒక శాస్త్రవేత్త, ఒక శాస్త్రీయంగా ఎలా బోధించాలో చెప్పేటువంటి శాస్త్రమే ఈ యొక్క పెడగాజీ. సో ఏం క్వశ్చన్స్ ఉంటాయి పెడగాజీకి సంబంధించి? ఇప్పుడు చెప్పుకున్నట్లు సైన్స్ ఆఫ్ టీచింగ్లో మౌలికంగా నాటి గురుకుల టీచర్ నుంచి నాటి గ్లోబల్ టీచర్ వరకు ఏమి బోధించాలనేది ఒక ప్రశ్న. పెడగాజీలో సిలబస్ కరికులం అనేటువంటి విభాగం దీనికి సమాధానం చెప్తుంది. అసలు ఎందుకు బోధించాలి అనేటువంటి మరొక ప్రశ్నకు పెడగాజీ చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఎయిమ్స్, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్ అనేటువంటి చాప్టర్లో దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఎవరు బోధించాలి? సో ట్రైన్డ్ టీచర్, ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి కంటెంట్, కమ్యూనికేషను, కంపిటెన్సీ, క్వాలిటీస్ గురించి ఈ పెడగాజీలో ఒక చాప్టర్ ఉంటుంది. ఎవరికి బోధించాలి చాలా కీలకమైన అంశం. చాలామంది పెడగాజీ అంటే అది ప్యూర్ మెథడాలజీ అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క పేపర్లో 3 chapters సైకాలజీ యొక్క కీలకమైనటువంటి థీరీస్ మరి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కనుక ఎవరికి బోధించాలి తెలుసుకున్నప్పుడు ఆ చైల్డ్ యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్, బర్త్ నుంచి అడోలసెన్స్ స్టేజ్ వరకు అభ్యర్థులు బాగా చదువుకోవాలి. ఇది ఒక విభాగం. సో ఎక్కడ బోధించాలని చెప్పుకున్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటి విభాగం బాగా చదువుకోవాలి. ఇందులో ఎలా బోధించాలనే ప్రశ్న పైన గతంలోని టెట్ ప్రశ్నాపత్రాలు, సీటెట్ ప్రశ్నాపత్రాలు విశ్లేషిస్తే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరి కాన్సెప్ట్ బేస్డ్గా ఈ యొక్క అంశాలు చదువుకోవాలి. ఇవి స్థూలంగా పెడగాజీలో ఉన్నటువంటి అంశాలు. వీటితో పాటు ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే కొత్త విభాగం చేర్చడం జరిగింది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా. అదేవిధంగా సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, ఇవి స్థూలంగా ఉండేటువంటి 10 units పెడగాజీకి సంబంధించి. కనుక ఈ 40 రోజులలో అభ్యర్థులు సొంత ప్రిపరేషన్ కంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో నేర్చుకోవడం వల్ల గరిష్టమైన మార్కులు సాధించుకోవడానికి అవకాశం. రైట్ అండి, కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నేను 5th జోన్ నుంచి టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్ రాశాను సార్. ఓకే. బీసీఏ నా కేటగిరీ సార్. ఓకే.
మ్యాథ్స్ స్కోర్ వచ్చేసి ప్రిలిమ్స్ 90 మార్క్స్ వచ్చాయి సార్. ఈరోజు కీ ఇచ్చారు కదా టీఎస్పీఎస్సీ దాంట్లో. ఓకే సార్ నేను క్వాలిఫై అవుతానా ప్రిలిమ్స్ ఎలా అని డౌట్ సార్. సో ప్రిలిమ్స్లో క్వాలిఫికేషన్ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే ఈ క్యాస్ట్ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్, జోన్ బేస్డ్ తీసుకున్నప్పుడు మీకు 90 స్కోర్ అనేది మంచి స్కోర్, తప్పనిసరిగా మీరు మెయిన్స్కు క్వాలిఫై అవుతారు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ఓకే నమస్తే రవి గారు. మేడం చెప్పండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు మామూలుగా 6th జోన్ కదా మేడం రంగారెడ్డి అంటే. ఓకే చెప్పండి. రంగారెడ్డి 6th జోన్ కిందకి వస్తుంది మేడం బయో సైన్స్. ఓకే ఫిలిమ్స్ లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందా మేడం? సో ఇవన్నీ కూడా మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చే సమాధానాలు. ఏ సబ్జెక్టు, తర్వాత ఏ కేటగిరీ, ఏ జోను, దాంట్లో అభ్యర్థులు ఎంతమంది, మీకు వచ్చిన మార్కులు, వీటిని బట్టి మెయిన్స్కు క్వాలిఫై కావడం కాకపోవడం జరుగుతుంది. సో మీకు ఏదైనా సబ్జెక్టుకి సంబంధించిన డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ కూడా మీకు 2-3 డేస్లో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో రంగారెడ్డి అనేది 6వ జోన్ కిందకి వస్తుంది. సో కనీసం ఒక 80+ మార్కులు ఉంటే మనం హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది మెయిన్స్కి. రైట్. సో జూనియర్ లెక్చరర్స్, అలాగే డిగ్రీ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, ఇవన్నీ జాబ్స్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి? సో ఈ ప్రోగ్రామ్ చూసేటువంటి చాలామంది అభ్యర్థులు స్టేట్ ఒక క్యాడర్గా గెజిటెడ్ హోదా కలిగినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా డిఎల్ మరియు ప్రిన్సిపల్ జాబ్స్. చాలా సంవత్సరాలు అంటే 2012 తర్వాత ఒక రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో ప్రిన్సిపాల్స్ రిక్రూట్ చేస్తున్నారు, అదేవిధంగా డిఎల్ కూడా రిక్రూట్ చేస్తున్నారు. ఇందాక టీజీటీ పీజీటీకి సంబంధించి మనం చెప్పుకున్నట్లే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ను ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 3 సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ అంతా కూడా జనరల్ స్టడీస్ పార్ట్, అంటే గ్రూప్ 2లో ఉండేటువంటి పాఠ్యాంశాలే ఉంటాయి ఇందులో. రెండవది కొత్తగా అనలిటికల్ ఎబిలిటీస్, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది పెట్టారు. ఇది కొద్ది వరకు మొన్న మరి ఈ యొక్క గురుకుల ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని విశ్లేషణ చేసినప్పుడు 50 మార్క్స్ రెండవ సెక్షన్కి ఇవ్వడం జరిగింది. ఇక మూడవదంతా కూడా ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. కనుక అభ్యర్థులు మొన్నటి ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా చూస్తూ సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జిఎస్ పార్ట్ కూడా మరి బాగా చదువుకోవడం వల్ల వీళ్ళకు జూలై 2nd వీక్లో నాకు తెలిసినంత వరకు ప్రిన్సిపాల్, జేఎల్డిఎల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఆగస్టులో వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం ఈ యొక్క 60 రోజులు ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావడానికి అవకాశం ఉందండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, నాగేంద్ర ప్రసాద్ గారు. చెప్పండి, మీ క్వశ్చన్ అడిగి. అవునండి, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాది ఇంగ్లీష్ సార్, మెథడాలజీ. ఓకే. అయితే ఇంగ్లీష్ పెడగాగి అన్ని సబ్జెక్టుల పెడగాగి ఒకటేనా సార్, విడివిడిగా ఉంటాయా సార్? ఇందాక పెడగాజీ అన్నప్పుడు సైన్స్ ఆఫ్ టీచింగ్ అని చెప్పాము. మనకు సిలబస్లో ఏమి ఇచ్చారంటే పెడగాజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అన్నారు. పెడగాజీలోని ప్రాథమిక భావనలు ఇంగ్లీషు పాఠ్యాంశాలు బోధించడంలో ఎలా ఉపయోగపడతాయి తెలుసుకోవాలంటే పెడగాజీకి ముందు నీకు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరిక్యులం అండ్ సిలబస్ ఉంది, దాంట్లో అప్రోచెస్, దానికి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అప్లై చేయాలి. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఏ అప్రోచెస్ ప్రకారం తయారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫార్మేటివ్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఉన్నాయి. సో దాంట్లో టూల్స్ వేరే కాదు, ఆ టూల్స్ను మనం ఇంగ్లీష్లో పేపర్ తయారు చేసేటప్పుడు ఎట్లా వాడుకోవాలి ఫార్మేటివ్, సమ్మేటివ్లో. సో అదేవిధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ థియరీస్ ఉన్నాయి. ఈ డెవలప్మెంటల్ థియరీస్లో కాగ్నేటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ బాగా చదువుకోవాలి. ఎడ్యుకేటింగ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే టాపిక్ ఉంది పెడగాజీలో. ఈ పెడగాజీలో లాంగ్వేజ్ డిజబిలిటీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఒక ఇంగ్లీష్ అభ్యర్థిగా. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే డిజబిలిటీ అంటే నాట్ ఏబుల్ టు డూ థింగ్స్. సో దీంట్లో డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, ఇవి లాంగ్వేజ్ రిలేటెడ్ ఉండేటువంటి అంశాలు. మీరు డిస్కాలిక్యులేట్ చదువుకోవాల్సిన అవసరం లేదు, అది మ్యాథమెటిక్స్కి సంబంధించింది. కనుక ఇంగ్లీషు మెథడాలజీ అంటూ సపరేట్ అంటూ ఏమి కాదు. మెథడాలజీలో సైన్స్ ఆఫ్ టీచింగ్లో ఉండే ప్రాథమిక భావనలు లాంగ్వేజ్కి రిలేటెడ్గా మీరు చదువుకోవాలా. రైట్ అండి, వనపర్తి నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, రవి గారు, మీ డౌట్ అడగండి. మేడం మేడం చెప్పండి, మీ డౌట్ అడగండి. అడుగుతున్నాం మేడం. ఏం లేదు, ఈరోజు గురుకుల. హలో మేడం. చెప్పండి. మేడం, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది మేడం. జేఎల్డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది మేడం. అవును. ఇది డిఎల్ కి మనం సెట్ క్వాలిఫై అయినా మేడం. నెట్ అనేది పేపర్లో ఉంది మేడం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్,
లేక నెట్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై అయితే డిఎల్ పోస్ట్ రాసుకోవడానికి ఎలిజిబుల్. దాంతోపాటు వాళ్ళకు పీజీ ఉండాలా, పీజీలో 50% ఉండాలా. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. టెట్ అనేటువంటిది టీజీటీకి సంబంధించినటువంటి ఒక క్వాలిఫైయింగ్ పరీక్ష. టెట్ డిఎల్కి సంబంధం లేదు. రైట్. సో అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అనే ఒక యూనిట్ ఉంది కదా, సో ఇందులో ఏ అంశాలు చదవాల్సి ఉంటుంది? సో ఇది చాలా వ్యాస్ట్ ఏరియా అండి చైల్డ్ డెవలప్మెంట్. కొత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పెడగాజీలో ఒక 3వ చాప్టర్ కింద దీన్ని చేర్చడం జరిగింది. సో డెవలప్మెంట్ మీన్స్ సిస్టమాటిక్ చేంజెస్ ఇన్ ద ఇండివిజువల్ దట్ అకర్స్ డ్యూ టు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ చేంజెస్ దేనికి సంబంధించి ఉంటాయి? ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, పియాజే థియరీ. సో ఇందులో సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ చదవాలా. తప్పనిసరిగా 1-2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది గతంలో టెట్ సీటెట్ ప్రశ్నాపత్రాలు చూసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా అనేటువంటి అంశాన్ని బోధించడానికి అనువైన దశ అన్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజ్ సో ఈజ్ రిలేటెడ్ టు టీచింగ్ ఆల్జీబ్రా అని అడిగాడు. అది యాక్చువల్గా సీటెట్లో ఏమి ఇచ్చారంటే అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ అడిగాడు. సో ఆల్జీబ్రా అంతా కూడా సింబల్స్కి సంబంధించింది కనుక ఈ డెవలప్మెంటల్ థియరీస్ను కంటెంట్కి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఉంది, నోమ్ చామ్స్కీ యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఉంది, ఎరిక్ ఎరిక్సన్ యొక్క సోషల్ డెవలప్మెంట్ థియరీ ఉంది, ఫ్రాయిడ్ యొక్క సైకో సెక్సువల్ డెవలప్మెంటల్ థియరీ ఉంది, రోజర్స్ యొక్క సెల్ఫ్ డెవలప్మెంటల్ థియరీ ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాంప్రహెన్సివ్ అనేటువంటి పదం ద టర్మ్ కాంప్రహెన్సివ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీ అంటాడు. అన్నప్పుడు సీటెట్లో ఏమి ఇచ్చారంటే దానికి సంబంధించి హోవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. అంటే మన బ్రెయిన్లో 8 ఏరియాస్ ఉంటాయి. సో లాంగ్వేజ్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి, విజువల్ అండ్ స్పేషియల్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, అదేవిధంగా బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క థియరీ పైన కాంప్రహెన్సివ్ అనేటువంటి పదం ఈ థియరీ ఆధారంగా తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్లో చదవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే గ్రోత్ అంటే ఏమిటి, డెవలప్మెంట్ అంటే ఏమిటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో డెవలప్మెంటల్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ యొక్క ప్రిన్సిపల్ నుంచి సిసిఈలో కంటిన్యూస్ ఎవల్యూషన్ వచ్చింది. సో ఇట్లా సైకాలజీ, మెథడాలజీ, కంటెంట్ ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకొని నేర్చుకునే అభ్యర్థి మాత్రమే 150కి కనీసం ఒక 120 మార్క్స్ తెచ్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన విభాగంలో. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అనురాధ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం వనపర్తి నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఇవాళ నోటిఫికేషన్స్ పడాయి కదా మేడం. హలో మేడం. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, మీ డౌట్ అడగండి సార్. ప్రిన్సిపల్ పోస్టులకు ఏజ్ 34 ఇయర్స్ మినిమం అని పెట్టారు కదా సార్. చెప్పండి అనురాధ గారు. ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి మినిమం ఏజ్ 34, మ్యాక్సిమం 50+ ఉంటుందండి. మీకు పీజీలో 50% ఉండి బిఎడ్ ఉంటే మీరు రాసుకోవచ్చు. కనీసం బోధనా అనుభవం అనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు. 3 ఇయర్స్, అడ్మినిస్ట్రేటర్గా 3 ఇయర్స్, మరి ఒక జేఎల్ డిఎల్ లేక టీచర్గా ఒక 5 ఇయర్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. అది ఒకసారి నోటిఫికేషన్ చూడండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నవీన్ గారు, చెప్పండి మీ డౌట్ అడగండి. సార్ అది మేడం సార్తో మాట్లాడదామని. చెప్పండి, మాట్లాడండి సార్. మాది టీఈటీ సార్. ఓకే, టీఈటీ సార్. అయితే ఏంటంటే ప్రిలిమ్స్ ఉంది కదా సార్. ఓకే, ప్రిలిమ్స్ ప్లస్ ఏంటంటే కాంటెంట్ ఉంది కదా సార్. ఓకే, అందులో 2 స్కోరింగ్ మార్క్స్ ఉంది కదా సార్. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మోడల్ పేపర్ వస్తుందా సార్ క్వశ్చన్ పేపర్లో? చెప్పలేము, కానీ ఇదే ప్రశ్నల యొక్క పరిధి కంటెంట్ ఉంది కదా, అవి చదవండి మీరు. పీఈటీకి సంబంధించి మీకు నాకు తెలిసినంత వరకు ఒక 200 మార్క్స్కు పరీక్ష ఉండొచ్చు. సో ఈ యొక్క పేపర్ను మోడల్గా పెట్టుకొని ఆ ఏరియాస్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వికారాబాద్ నుండి. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ కవిత గారు, మీ క్వశ్చన్ అడగండి. సరే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్ నాకు 72 వస్తున్నాయి మార్క్స్. మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వచ్చా, అంటే చాయిస్ ఉంటుందా నాకని అడుగుదాం. మీ సోషల్ కేటగిరీ ఏదండి? నాది ఎస్టీ సార్. ఓకే, ఒక 3 డేస్లో రిజల్ట్ వస్తుంది, మీకు ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్ మీరు చదవండి, రిజల్ట్ గురించి ఆలోచించకుండా కంటెంట్, పాఠ్య పుస్తకాలు మరి పాఠశాల స్థాయివి ఎక్కువగా చదవండి మీరు.
రైట్. సో పూర్వకాలంలో గురుకుల స్కూల్స్ కానీ గురుకుల టీచర్స్ కానీ ఇప్పుడున్న గ్లోబల్ టీచర్స్కి మధ్య చాలా వేరియేషన్ ఉంటుంది. టీచింగ్ మెథడ్లో తేడాలు వచ్చాయి, టీచింగ్ ప్రాసెస్లో అన్నింట్లో కూడా వేరియేషన్ ఉంది ఖచ్చితంగా. సో మీరిచ్చే సజెషన్ ఏంటి, అసలు టీచింగ్ మెథడ్ ఎలా ఉండాలి అంటారు? ఇప్పటికి కూడా డెవలపింగ్ కంట్రీస్ మన దేశంలో ముఖ్యంగా we teach science as social, but Western countries they teach social as science. That is a basic difference between our teaching and Western teaching. ఇప్పటికి కూడా మనం టీచర్ సెంటర్డ్ పెడగాజీ ఫాలో అవుతున్నాం. టీచర్ టాక్ అండ్ చాక్ మెథడ్. ఇక మహా అంటే పెన్ డ్రైవ్ తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్తున్నారు. కానీ బోధనలో చాలా విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది 1879 తర్వాత, ముఖ్యంగా సైకాలజీ డెవలప్ అయిన తర్వాత. నాటి గురుకుల టీచర్ మీరు అన్నట్లు ఒక పద్మాసనంలో కూర్చొని ఉపన్యాసం చెప్పేవాడు. కానీ ఆ రీతిగా ఈరోజు పాఠం చెప్తే ఈ యొక్క జెడ్ జనరేషన్ చైల్డ్ విన్నాడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది, కంప్యూటర్లో టీచర్ చెప్పేది వింటాడు, మారిపోయింది. సో అవర్ స్విచ్ షుడ్ ఫ్రమ్ టీచర్ సెంటర్ టు చైల్డ్ సెంటర్. మార్పు రావాలి. సో ఇక్కడ ఎందుకు బోధించాలి అనేది ఆశయము, లక్ష్యము, స్పష్టీకరణ, సమాధానం చెప్తే ఎలా బోధించాలన్నప్పుడు ఈ గురుకుల టీచర్ జాబ్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ గురించి తెలుసుకోవాలి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు డిఫికల్ట్, నోన్ టు అన్నోన్, ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, ఎంపరికల్ టు రేషనల్, ఇండక్టివ్ టు డిడక్టివ్, ఓకే, ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. ఇవన్నీ కూడా మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ లేక ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అంటారు. వీటితో పాటు ప్రతి బిఎడ్ కాలేజీలో కూడా మైక్రో టీచింగ్లో భాగంగా కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు. ఇంట్రడ్యూసింగ్ ది లెసన్, ఎక్స్ప్లెనేషన్, ఇల్లుస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్, యూజింగ్ బ్లాక్ బోర్డ్, క్వశ్చనింగ్, రీఇన్ఫోర్స్మెంట్, డెమాన్స్ట్రేషన్, రైటింగ్ లెసన్ ప్లాన్, క్లోజర్, ఇట్లాంటి కొన్ని స్కిల్స్ ఉన్నాయి. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో 2 రకాలుగా ఉంటాయి, టీచర్ సెంటర్డ్, చైల్డ్ సెంటర్డ్. సో టీచర్ సెంటర్లో లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఒక లెక్చర్కు డెమాన్స్ట్రేషన్ చేస్తే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. గతంలో ఉండేటువంటి చరిత్రను బయోగ్రఫికల్ లేక అనాక్డోటల్, సోషల్, ఎవల్యూషన్ విధానంలో చెప్తే హిస్టారికల్ మెథడ్. ప్రధానంగా ఈ 3 పద్ధతులు కూడా టీచర్ యాక్టివ్గా టీచింగ్లో ఉండేటువంటి మెథడ్. లెర్నర్స్ ప్యాసివ్గా ఉంటారు. లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్లో కొత్తగా జాన్ డూయి ప్రాగ్మాటిజం నుంచి వచ్చి కిల్ ప్యాట్రిక్ డెవలప్ చేసినటువంటి మెథడ్, స్టీవెన్సన్ రష్యాలో ఒక బోధనా పద్ధతిగా వాడిన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్. దీంతోపాటు హ్యూరిస్టిక్ మెథడ్, అదేవిధంగా ల్యాబొరేటరీ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, అనాలిసిస్ మెథడ్, సింథసిస్ మెథడ్, డిస్కషన్ మెథడ్, ఇవన్నీ కూడా చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. ఈ మెథడ్స్తో పాటు కొత్తగా సైకలాజికల్ అప్రోచెస్ అనేటువంటివి గురుకుల అభ్యర్థులు బాగా చదువుకోవాలి. సో ఈ అప్రోచెస్లో స్కిన్నర్ ప్రభావితం చేసినటువంటి బిహేవియరిస్టిక్ అప్రోచ్, మాస్లో ప్రభావితం చేసినటువంటి హ్యూమనిస్టిక్ అప్రోచ్, అదేవిధంగా ఒక రష్యా విద్యావేత్త వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి కన్స్ట్రక్టివిజం, కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, వీటిని అప్రోచెస్ అంటాం. సో మ్యాక్సిమ్స్ ఆర్ టీచింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ టీచింగ్, అండ్ స్కిల్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ అప్రోచెస్ ఇన్ టీచింగ్. వీటితో పాటు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలా. క్విజ్ అంటే ఏమిటి, డ్రమటైజేషన్ అంటే ఏమిటి, అసైన్మెంట్స్ అంటే ఏమిటి, రోల్ ప్లే అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఆ పాఠంకు సంబంధించి ఆ సబ్జెక్ట్ సంబంధించిన నేచర్ను బట్టి ఉపాధ్యాయుడు బోధించాలి. ఈ గ్లోబల్ టీచర్, గురుకుల టీచర్ మాదిరి టాక్ అండ్ షాక్ మెథడ్ వాడకూడదు. కనుక ఈ యొక్క బోధనా పద్ధతులపైన కూడా కొన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే సలీం గారు, మీ క్వశ్చన్ అడిగారు సార్. మోదీ సార్ తో మాట్లాడండి మేడం. చెప్పండి మేడం, నమస్కారం. చెప్పండి సలీం గారు, మీ ప్రశ్న అడగండి. మోదీ సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కదా సార్, పెడగాజీ బుక్కులు కావాలి సార్. పెడగాజీ ఏమైనా బయట బుక్కులు దొరుకుతాయి సార్, కాంటెంట్ బుక్కులు? ఓకే. సో పెడగాజీ వరకు మనకు తెలుగు మీడియంలో, తెలుగు అకాడమీలో ఉన్నాయి. బిఎడ్కు సంబంధించిన ప్రతి సబ్జెక్టుకు సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ ఉంటే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు చదవాలి. అయితే కేవలం ఈ యొక్క పుస్తకం మాత్రమే సరిపోతుంది, ఎందుకంటే పేపర్ రేపు ఇంగ్లీష్లో అడుగుతారు కాబట్టి మరి ప్రామాణికమైనటువంటి బుక్స్ చదవాలి. ఎన్సీఆర్టీ లేకుంటే అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క సోషల్ లేక ఇతర మీ సబ్జెక్టు సంబంధించిన మెథడ్స్ చదవాలి. దాంతోపాటు ఒక 3 చాప్టర్లు సైకాలజీ రిలేటెడ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ డెవలప్మెంట్, టీచింగ్ అండ్ లెర్నింగ్, ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్, అదేవిధంగా సిసిఈ. వీటిపైన గవర్నమెంట్ టీచర్స్కి ఇచ్చినటువంటి మాడ్యూల్స్ చదవాలి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక బట్టి పద్ధతిలో కాకుండా మరి దాదాపుగా ఒక 300 నుంచి 400 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అనేది ఒక కాన్సెప్ట్, లెర్నింగ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్, డిస్లెక్సీ అనేటువంటిది ఒక కాన్సెప్ట్, సిసిఈలో ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్స్కు నోట్స్ రాసుకుంటూ వాటి మధ్యలో తేడాలు తెలుసుకుంటే ఈ తక్కువ టైంలో
సో పెడగాజీకి ప్రామాణికమైన పుస్తకం మీరే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. సో అలాగే గురుకుల మెయిన్స్కి సంబంధించి పర్టికులర్గా మీ అకాడమీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? సో ఈ 30 డేస్లో మేము ఒక పెడగాజీ 150 మార్క్స్, కంటెంట్ 150 మార్క్స్ సంబంధించి ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామండి. 300 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది ఇది. ఈ 300 గంటలలో అభ్యర్థులు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సొంత ప్రిపరేషన్కు ప్లస్ ఈ యొక్క ఎక్స్పర్ట్స్ ద్వారా గైడెన్స్కు కనీసం ఒక 10 మార్క్స్ డిఫరెంట్ అనేది ఉంటుంది. సో రేపు మధ్యాహ్నం 2 o'clock సండే మేము ఒక డెమో క్లాస్ ప్లాన్ చేస్తున్నాం. డెమో తర్వాత ఇమీడియట్గా మండే నుంచి ఉంటుంది. సో డైలీ ఒక 8 hours క్లాసెస్ ఉంటాయి ఎక్స్పర్ట్స్ గైడెన్స్లో. ప్రస్తుతానికి ఈ యొక్క క్రాష్ కోర్సు గురుకుల మెయిన్స్కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ కంటెంట్ ఈ యొక్క పెడగాజీ అండ్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా JLDL ప్రిన్సిపల్ అభ్యర్థులకు కూడా ఒక 10 members ఎక్స్పర్ట్స్తో ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, అది కూడా ఒక 35 days ప్రోగ్రామ్ ఉంది. అభ్యర్థులు ఎవరైనా కోచింగ్ అవసరమైన వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో గురుకుల మెయిన్స్కి సంబంధించి స్పెషల్ కోర్స్ కూడా డిజైన్ చేశామంటున్నారు. అలాగే రేపు డెమో కూడా ఉందంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.